తప్పులు చేస్తాం తప్పించుకుంటామనంటే ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే. కానీ పిచ్చి కూతలు కూస్తే దానికి కూడా ప్రతిఫలం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు దాడులు చేసుకుంటూ ఇలా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన రౌడీ రాజ్యం అనుకుంటున్నారా టీఆర్ఎస్ నాయకులు? మళ్ళీ తప్పు చేయడం ఒక ఎత్తు అయితే దబాయింపు ఇంకో ఎత్తు పరిస్థితి వస్తున్నది. దాడి చేసే నీచ సంస్కృతి ఉన్న పార్టీ మీది అని చెప్పి అలా దేశమంతా తెలిసిన పరిస్థితి ఉన్నది. తగుదునమ్మా అని చెప్పేసి ఇంకా సరిదిద్దుకునే ప్రయత్నం, లేకపోతే బుకాయించే ప్రయత్నం. తప్పుడు పనులు చేసినప్పుడు అదే తీరుగా వ్యతిరేకత సమాజం నుంచి వస్తుంది. నీచ సంస్కృతి, విశృంఖలత్వం, దీన్ని సమర్థించే సన్నాసులు ఎవరైనా సరే ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రభుత్వం ఇస్తే, ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియకుండా ప్రజలకు సేవ చేయడం వదిలేసి ఇలాంటి ఒక పిచ్చి పనులు చేస్తే సమాజం నుంచి కాదు, మీడియా నుంచి కాదు, ప్రతి ఒక్కరి నుంచి ఈ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అది తప్పు చేసేటప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. సిగ్గు లజ్జ లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే ఎవరు మిమ్మల్ని భరించేది? డెఫినెట్ గా చట్టం తన పని తను చేసుకపోతుంది. దాడుల సంస్కృతి ఈరోజు టీఆర్ఎస్ సంస్కృతి అని చెప్పే చూస్తే అంతకంటే ఎక్కువ చేసే వ్యవస్థ ఎటువైపు నుంచైనా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుంటే మంచిదని నేను వాళ్లకు హెచ్చరిక చేస్తున్నాను. ఏమో ప్రభుత్వం మిన్నకుండా ఉన్నది, చడి చప్పుడు లేకుండా ఉన్నది, దాని మీద ఏం స్పందించట్లేదు అని అనుకుంటే మీకు పోయే సిగ్గు కనీసం తెలుసుకోండిరా బాబు. మీరు ఇలాంటి వ్యవహార శైలితో మీ పరువు పోతుందా నిలబడుతుందా అనే విషయం పక్కన పెడితే నిస్సిగ్గుగా అబద్దాలు, తప్పులు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మీ తీరు, ఇంకా చెప్పాలంటే మీ యొక్క కథలుగా పుంకాలుగా తెలంగాణ సమాజాన్ని చెప్పుకునే స్థాయికి దిగజారిన, ఇంకా మీకు ఎలాంటి మార్పు రాలేదు అని అంటే, ఇంకా మేము దబాయిస్తాం, మేము ఇంకా ఏమైనా చేస్తామని అంటే ఇలా తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రజలు మిమ్మల్ని చీత్కరిస్తున్నారు, తూ అంటున్నారు. అయినా కూడా ఇంకా సిగ్గు లజ్జ లేకుండా వ్యవహరించే తీరు ఏదైతే ఉందో, మీడియా మీద ఈ రోజు అంటున్నారు మేము ఇట్లా చేస్తే ఊరుకోం, అట్లా చేస్తే ఊరుకోమని చెప్పేసి. మరి మీ మీడియా చేసింది ఏం చేసింది? మీ మీడియా చెయ్యని తప్పులకు కూడా ఈరోజు చేసిన పరిస్థితి ఎవడు గుర్తులేదా? కాబట్టి తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా తెలుగు మీడియా ఇట్లాంటి సన్నాసులకు సపోర్ట్ చేయకండి. ఇట్లాంటి సన్నాసులను సపోర్ట్ చేస్తే మీ మీదనే దాడులు జరుగుతున్నాయి. ఎవరు ఇవాళ మిమ్మల్ని ఇలా కాపాడాలి? ప్రభుత్వం కాపాడాలి, తెలంగాణ సమాజం కాపాడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి ఉడత ఊపులకు, పిల్లి గీంకారాలకు ప్రభుత్వం కాదు కదా, తెలంగాణలో ఎవరు భయపడరు. తప్పులు చేయకుండా ఉండే ఒక మంచి సంస్కృతిని నేర్చుకోండి ఇప్పటికైనా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు హితవు.